హలో మిత్రమా, వెల్కమ్ టు మై వీడియో. టుడే విల్ బీ వీడియో స్టార్ట్. అన్న టైర్ పంచర్ అయిందని బ్యాక్ టైర్ 12 వీలర్ బండి ఇది. బ్యాక్ టైర్ పూరా బ్యాక్ టైర్ పంచర్ అయింది, అందుకని ఎయిర్ జాక్ ఎత్తుతున్నాడు అన్న కష్టాన్నన్నా చూసి వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ అన్న చేయండి. ఈ వీడియో ఎంతవరకు వెళ్తుందో ఊరి పేరు అన్న కామెంట్ చేస్తే నేను తెలుసుకుంటా ఎటు వరకు వెళ్తుందో, రీచ్ అవుతుందని. అన్న కష్టానికన్నా చూసి మీరు ఫలితంగా లైక్ ఇస్తారని నేను కోరుకుంటున్నా. జాక్ ఎత్తాకన్నా దాని టైర్ కింద చెక్ చేస్తాడు, ఎందుకు లేచిందో లేదని. చూడు పంచర్ అయింది కాబట్టి టవర్ నగ్గింది ఫుల్గా. ఇంకా దానికి ఎంతసేపు కొట్టాలనుకోవచ్చు, బలం ఉండాలి. ఊరికే తింటారు కాదు. చూడండి అన్న లేచి ఎలా కష్టపడుతున్నాడు. కష్టం చూసినా కానీ మీరు లైక్ చేస్తారని నేను అనుకుంటున్నా. చూడ అన్నని పిలిపించాము, ఇంకా అది ఎయిర్ మిషన్ బోటలు ఉప్పించేది సరా తీసేస్తుంది. అప్పుడు మాత్రం కష్టం లేదు చేతులతో ఇప్పడం. అన్న ఉప్పిన తర్వాత ఇప్పుడు చూడండి టైర్ తీసేస్తున్నాడు. టెక్నిక్ లేకుండా దాన్ని తీయడం చాలా కష్టం, ఎందుకంటే చాలా పెద్దది. దాన్ని తీయాలంటే చాలా బరువు. చూడండి అన్న సైడ్ పెట్టేసి ఆ టైర్ పంచారండి. డబల్ టైర్లో 12 వీలర్ బండి ఇది. వెనకాల బ్యాక్ టైర్లో రెండో టైర్ పంచారండి, ఫస్ట్ టైర్ కాకుండా. ఇది తీయడానికి చాలా టెక్నిక్ ఉండాలి. సో అలా ఓల్లో పెట్టి మనం ఎక్కడ ఉందో తేల్చుకొని మరి తీయాలి. తీయలేకుంటే బరువు అవుతుంది. చూడన్న నేను చెక్ చేస్తున్నాడు వస్తుందా రాలేదని. టెక్నికల్గా చూసి తీయాలి. ఎంత కష్టం అనుకుంటా టైర్ తీయడానికి, ఎంత కష్టపడాలో. అన్నం చూస్తే ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా. అన్న చూసేనే కానీ మీరు లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. ఇంకా ముందు ఎట్లా వాళ్ళు వస్తారో చూపిస్తే చూడండి. ఎంత కష్టపడే మనుషులు ఉన్నారు, ఏం కథ. ఈ కాలం పిల్లల మాదిరి కాదు. చూడ కొంత లూజ్ వచ్చేయగలికి అన్నప్పుడు దాన్ని గ్రిప్గా సైడ్కి నుచికిస్తాడు బండికి టైరు. చూడండి అదే చూడు కొంత లూజ్ అయింది కదా, ఇప్పుడు ఆటోమేటిక్ వచ్చేసింది. ఈ టైరే పంచర్ అయ్యండి. దీనికి ఎంత పెద్ద మేక్ వెళ్ళిందో నేను చూపిస్తా చూడండి ఖచ్చితంగా. అడిగినాక తీస్తాడు కదా అన్న పంచర్ బయటికి, అప్పుడు చూపిస్తా. తీసుకొని అన్న దాన్ని దొబ్బుకొని వెళ్ళిపోతాడు ఆట వరకు. పంచర్ షాప్ ముందర ఉండేది ఆడ గ్రీస్ గండు ఆట వరకు వచ్చాం. చూడండి రింగ్ ఉప్పికేసాడు తాత ఆల్రెడీ. అది షార్ట్ వీడియోలో చెప్పాను, ఇది ఫుల్ వీడియోలో కాబట్టి అది తీయలేదు. అన్న ఎగిచి కాలుతో దాన్ని బయట తీసేస్తాడు. ఎంత టెక్నిక్ ఉండాలో. తీసాక ట్యూబ్ తీసి చెక్ చేస్తాడు. అది పౌడర్ వేస్తారు కాబట్టి తెల్లగానే ఉంటుంది ట్యూబ్ పోయిందో లేదో తెలియదు. మరి ట్యూబ్ బాగుందో పోయింది కాబట్టి అన్న తీసేసి ఆ ట్యూబ్ వద్దు వేరేది తీసుకురా అన్నాడు. అన్న స్టెప్నీలో టైర్ వేసుకున్నాడు కాబట్టి తీసుకొని వస్తాడు ట్యూబ్ ఒకటి. మేక తీస్తున్నాడు, నేను చూపిస్తాను కాబట్టి. ఎంత మేక అంటే ఏరడంతుంది అది మేక ఒకటేసారి జంపు. చూడండి ఎలా పోయిందో అర్థమే కాలే. ఇదే స్టెప్నీగా పెట్టుకునే ట్యూబ్, ఇది బాగానే ఉంది. దీనికి గాలి పెట్టి చెక్ చేస్తున్నాడు అయినా కానీ. ఒకసారి చెక్ చేస్తే మేలని. ఫుల్గా గాలి పెట్టాలంటే టైం పడుతుంది. చూడు ఎంత వచ్చినావు, టైర్ కంటే పెద్దగా అవుతుంది ఫుల్గా గాలి పెట్టేయాలకే. ఈ తాత ఎంత కష్టపడతారంటే, తాతను చూసినా ఖచ్చితంగా లైక్ చెప్పాలనుకుంటే మర్చిపోయా. తాత ఎంత కష్టపడతారంటే తాత టెక్నికే వేరు. షార్ట్ వీడియోలో చూస్తే తెలుస్తుంది తాత ఎంత నీట్గా ఉప్పిగాడు టైర్ని. బాగుంది కాబట్టి ట్యూబ్ ఎక్కిచ్చేసాడు ఆల్రెడీ. ట్యూబ్కి ముందరుండేది ఎక్కిచ్చేసి దానికి సపోర్టింగ్గా ఇది ఎక్కిస్తారు, ఎందుకంటే రిమ్ కుచ్చుకోకుండా ఉంటుందని. చాలా స్పీడ్గా ఎక్కిచ్చేస్తారు అన్న ట్రైనింగ్ కాబట్టి. చూడ అలాగా నువ్వు తాత ఉప్పిగాడు బొలుప్పిగాడు అప్పుడు మాత్రం. ఈసారి అన్న ఈజీగా వేసేసాడు, సింపుల్గా తీసుకొస్తాడు, గాలి పెడుతున్నాడు. దీనికి ఈ టైర్కి అయితే మినిమం 150 పెట్టచ్చంట గాలి. ఫుల్గా కొట్టేయాలకి 150 కొట్టాలి లోడ్ బండి కట్టి. మామూలు ఆ టైర్లకి అయితే 120, 110 కానీ పెడతారంట. ఆ టైర్లకి ఈ టైర్లకి వారం అయిందంటే ఆ టైర్ల కంటే ఈ టైర్లు బాగుంటాయంట, క్వాలిటీ ఒకరు. నెంబర్ లేదురే, వచ్చేపుండు. ఒక్క నిమిషం రా, తాళం కసరది కావాలి. అది క్యాస్టర్ కొడతాను, వచ్చేపుండు. ఆడబెట్టాడు సెల్తుంది అంటే ఆడకుండా అన్న టైర్ కష్టపడి ఎట్లా ఎక్కిస్తున్నాడు చూడండి. రే ఉండరా బండి, ఇదేం పోతుంది. దానికి కరెక్ట్ హోల్డ్ చూసి మనం ఎక్కి పడుతుంది. ఎక్కి లేకుంటే చాలా ఇబ్బంది అవుతుంది. చూడండి ఎంత కష్టపడుతున్నాడు. అన్నం చూసాను, మీరు లైక్ చేయాలని కంపల్సరీ కోరుకుంటున్నాను. ఈ టైర్ ఇంకా అది ఎక్కించాక దీన్ని ఈజీగా ఎక్కేయడం చాలా కష్టం, ఎందుకంటే ఇది లోన్ కుట్టింది కాబట్టి హోల్ చూసుకొని ఎక్కెళ్తాం. తిప్పుతాడు అదే పని కన్నా హోల్ ఎక్కడ ఉన్నాయి కథని. నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా కామెంట్ మాత్రం చేయండి. ఆ ఊరు రీచ్ అయిందో లేదో తెలుసుకోవడానికి నేను కామెంట్ చేయమంటున్నా.
చేస్తానంటేనే నాకు బోల్ ఇష్టం. మీరు కామెంట్ చేస్తే నేను చదవాలనే కోరిక ఎంతో ఉంది, కానీ మీరు ఒక్కరికైనా కామెంట్ చేయడం లేదు. చదవడం నాకు ఇంట్రెస్ట్ లేకుండా కానీ అయిపోతుంది. రాను వీడియో పెట్టడం కానీ ఇంట్రెస్ట్ ఎత్తిపోతాను సీన్. అందుకోసమే మీరు ఖచ్చితంగా కామెంట్ చేయాలని కోరుకుంటున్నా. బోల్టాలు అన్న రోమంతా టైట్ చేసి పెడితే ఇప్పుడు మిషన్ వస్తుంది వద్దాం మనోడు. ఎయిర్ మిషన్ అది ఫస్ట్ ఎయిర్ రావట్లేదు, అందుకే పట్టుకోదు దానికి బోల్టాకి. ఎయిర్ పెట్టమంటాడు. ఇంక ఎయిర్ పెట్టిన వెంటనే బోటలు పస్స వెళ్ళిపోతాయి చూడద్దా. మనోడు వేస్టేజ్ గాల్లో ఎగిరిపోతున్నట్లే అలా ఉంటుంది. ఎయిర్ అంత ఫోర్స్ వస్తుంది కాబట్టి బోల్టా బుల్ టైట్ అయిపోతుంది. అదంతా అయిపోయాక కరెక్ట్గా బోల్టాలు టైట్ చేసిన తర్వాత ఎయిర్ జాకెట్ డౌన్ చేసి ఇంకా మేము బండి స్టార్ట్ అవుతాం. ఇది ఏలూరు హైవే దగ్గర ఇది.